సో ఇప్పుడు చూడండి కొంత ఆడియన్స్ నన్ను ఏమడుగుతున్నారంటే సో అన్నయ్య ఒక లాంగ్ వీడియో ఇలా అప్లోడ్ చేస్తున్నాము, ఇంకొక స్మార్ట్ ఫోన్ తీసుకొని ఇలా అప్లోడ్ చేస్తున్నాం, ఎలా ఇలా అప్లోడ్ చేస్తున్నాం, అది రెండు ఓకే అవుతాయా అని అడుగుతున్నారు. సో ఆబ్వియస్లీ ఓకే అవుతాయి, కొద్దిగా మనం వేరే చేంజ్ చేసుకున్నాలి. హలో గాయ్స్, గుడ్ ఈవినింగ్, వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఈ రోజు వీడియోలో షార్ట్ వీడియో అండ్ లాంగ్ వీడియోకి మనం లాంగ్ వీడియోకి సో షార్ట్ వీడియో తయారు చేసిన తర్వాత అండ్ ఎడిటింగ్ చేసిన తర్వాత అదే లాంగ్ వీడియో మనం యూట్యూబ్లో అప్లోడ్ చేస్తామండి. అదే లాంగ్ వీడియోకి మనం ఎడిటింగ్ చేసిన తర్వాత షార్ట్ రూపంలో తయారు చేస్తాం కదా, ఎడిటింగ్ చేసి అదే షార్ట్ వీడియో మనం యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తే మనకు మోటివేషన్ అవుతుందా అని అడుగుతున్నారు చాలా ఆడియన్స్. అయితే అదే షార్ట్ కి మనం షార్ట్ రూపంలో మనం ఎడిటింగ్ చేసుకుంటాం కదా, ఎడిటింగ్ చేసుకున్న తర్వాత అదే షార్ట్ మనం యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తున్నాం. ఆల్రెడీ ఆ షార్ట్ కి బాగానే వ్యూస్ వస్తుంది, బట్ మనకు అది రీల్స్ కంటెంట్ లో వస్తుందండి. సో ఇప్పుడు చూడండి కొంత ఆడియన్స్ నన్ను ఏమడుగుతున్నారంటే సో అన్నయ్య ఒక లాంగ్ వీడియో ఇలా అప్లోడ్ చేస్తున్నాము, ఇంకొక స్మార్ట్ ఫోన్ తీసుకొని ఇలా అప్లోడ్ చేస్తున్నాం, ఎలా ఇలా అప్లోడ్ చేస్తున్నాం, అది రెండు ఓకే అవుతాయా అని అడుగుతున్నారు. సో ఆబ్వియస్లీ ఓకే అవుతాయి, కొద్దిగా మనం వేరే చేంజ్ చేసుకున్నాలి. ఇప్పుడు చూడండి లాంగ్ వీడియో ఇలా అప్లోడ్ చేస్తున్నారు, సో ఈ షూటింగ్ తీసుకుంటున్నారు, ఈ షార్ట్ వీడియోకు ఇలా పెడుతున్నారు, ఓకే ఇలా పెడుతున్నారు, రెండు రికార్డ్ అవుతున్నాయి, ఒకే వీడియో రెండు రికార్డ్ అవుతున్నాయి. సో ఇది లాంగ్ వీడియోకు ఇలా రికార్డ్ అవుతుంది, షార్ట్ వీడియోకి ఇలా రికార్డ్ అవుతుంది, ఓకే. బట్ మనకు ఇక్కడ దీన్ని మనం కొద్దిగా చేంజ్ చేసుకోవాలి, కొద్దిగా పార్ట్ అన్న చేంజ్ చేయాలి, సేమ్ టు సేమ్ యాడ్ చేయొద్దు. సేమ్ టు సేమ్ యాడ్ చేస్తే మనకు రీల్స్ కంటెంట్ లో వస్తుంది. యాస్టిస్ గా మనం ఇందులో సేమ్ పెడుతున్నాం, ఇందులో సేమ్ పెడుతున్నాం, అలా సేమ్ పెడుతున్నాం కాబట్టి లాంగ్ వీడియోలో కొద్దిగా అలాగే అప్లోడ్ చేయాలి. ఏదైతే వీడియో షూట్ చేసుకున్నారో ఎడిటింగ్ మంచిగా చేసుకుని అప్లోడ్ చేసుకొని ఈ షార్ట్ లో మనం ఏం చేస్తున్నాం అంటే కొద్దిగా ఇది అయిపోయిన తర్వాత కొద్దిగా ఈ షార్ట్ లో మనం లాస్ట్ లో కొద్దిగా డిఫరెంట్ గా మనం మాట్లాడాలి, ఏదో ఒక పాయింట్ కొద్దిగానే మాట్లాడి ఈ షార్ట్ లో మనం ఎడిటింగ్ చేసుకోవాలి, అయితేనే రీల్స్ కంటెంట్ రాదు. సేమ్ టు సేమ్ ఇది సేమ్ పెట్టుకున్నారు అనుకో, ఎడిటింగ్ చేసుకున్న సేమ్ కంటెంట్ అనుకుంటారు అండ్ సేమ్ వీడియో అనుకుంటారు, రివ్యూస్ కంటెంట్ లో వస్తుంది. అలా మీరు అయితే యూట్యూబ్ లో అప్లోడ్ చేయకండి. ఇప్పుడు చూడండి షూట్ అయితే తీసుకున్నారు, షూట్ తీసుకున్న తర్వాత 2 seconds క్లిప్ అనేది ఇందులో యాడ్ చేయాలి. అప్పుడే మనం షూట్ చేసేటప్పుడు ఒక క్లిప్ అనేది కొద్దిగా హాయ్ గాయ్స్ ఇది లాస్ట్ వరకు చూడండి అని మీరు ఇట్లా మాట్లాడాలి. ఇందులో కొద్దిగా షార్ట్ రూపంలో మాట్లాడితే అది రివ్యూస్ కంటెంట్ లో రాదు. సేమ్ ప్రాసెస్ లో రికార్డ్ చేస్తే ఏం కాదండి, కొద్దిగా చేంజ్ చేయాలి. ఇందులో ఏం చేంజ్ చేయాలంటే చెప్పాను కదా, కొద్దిగా 2 seconds క్లిప్ అనేది యాడ్ చేయాలి. యాడ్ చేస్తే మనకు రీల్స్ కంటెంట్ లో రాదు, అప్పుడు మీకు మానిటైజేషన్ అయితే సక్సెస్ఫుల్ అవుతుందని నేను చెప్తున్నాను అనమాట. సో ఇదండి ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్ అండ్ బై బై.